అధికార విపక్ష సభ్యుల వాగ్వాదాలతో నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. జిల్లాలో ఇఫ్కో భూములు, పసుపు కుంభకోణం, నీరు చెట్టు పనులు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఫైబర్ చెక్ డ్యాం నిర్మాణం, నీరు చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలతో వైకాపా తెదేపా శాసనసభ్యులు వాగ్వాదానికి దిగారు. పసుపు కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 10 బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఇఫ్కో భూముల్లో అవినీతి జరుగుతోందని, భూములు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం లేదంటూ కలెక్టర్ను గేటు వద్దే స్థానికులు అడ్డుకున్నారు. ఇచ్చిన సర్టిఫికేట్స్ వైజ్ మన 1207 రైతులకి కూడా 373 మందికి అటు వీఆర్ఓ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ సంతకం పెట్టున్నాయి. మిగతావి హార్టికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టలేదు. సో ఆ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి క్వాలిటీ ఒకటి టెస్టింగ్ అనేది మార్కెట్ వాళ్ళు చేస్తారు. క్వాలిటీలో ఏదైనా కాంప్రమైజ్ జరిగితే అక్కడి నుంచి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ టీమ్స్ అనేవి ఒక 4 రోజుల వరకు పడుతుంది. ఎందుకంటే అంతమంది ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసి తీసుకురావాలి కాబట్టి, ప్లస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద డిసిప్లినరీ కేసులు యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది.